ఈ దీక్ష తీసుకోవాలనేసి ఆ రోజున డిసైడ్ చేసుకొని జరిగింది సార్. మీ వయసు స్టూడెంట్స్ కానీ యువకులు కానీ అంతా మంచి షూస్ వేసుకుని జీన్ ప్యాంట్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని హైదరాబాద్లో జాబ్ వదిలొచ్చాం, ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు, ఇంకా లైఫ్లో ఏదేదో కలలు కంటారు. నీకెందుకయ్యా ఇదంతా రచ్చెందుకు? ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో బెదిరింపులు కూడా ఉంటాయి. నీకెందుకు అనిపించింది ఇది చేయాలి నా ఊరికనేసి? అవసరమా నీకు ఇదంతా? ఇది నా చిన్నతనం నుంచి కూడా వింటూ వస్తున్నా సార్. మనకి కాలం వస్తుంది, కాలం వస్తే మనందరి జీవితాలు బాగుపడతాయి అని చిన్నప్పటి నుంచి కథలు కథలుగా వింటూ వచ్చేవాడిని. అప్పుడు అంతా కూడా డ్రీమ్ చేసుకునేవాడిని. అబ్బా మనకు నీళ్ళు వస్తాయంట, వస్తే మనందరి జీవితాలు బాగుపడతాయంట, సో అది రావాలి అని దేవుడికి మొక్కునేవాడిని. సో దానికోసం ఎవరైనా ఫైట్ చేస్తే సో వాళ్ళకి నేను కూడా ఒక జెండా పట్టుకుని జై కొట్టుకుంటూ వెళ్ళాలి అనేసి చిన్నప్పటి నుంచి కూడా అది అనేది నా మైండ్లో పడింది సార్. సో తర్వాత 2017 టైంలో మా బావగారు ఈ వరకపొడిసెల గురించి మనం దీన్ని ఆ రోజున మాకు దీని పేరు కూడా తెలియదు సార్. మనకేదో కాలం వస్తాయంట, నీళ్ళు వస్తాయంట అని అనుకొని సో దీన్ని ఒక చిన్న అర్జీ రూపంలో ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మనం అర్జీ పెడదాము, మన సమస్య తీరుతుంది అనేటువంటి మా బావ చెప్పడంతో మేము ఆ విధంగా ముందుకు వెళ్ళి ఒక అడుగు ముందుకేసి రైతుల దగ్గరికి వెళ్ళి అసలు మనకి ఏదో కాలం అనేది తెలుసు కానీ దాని పేరు కూడా తెలియదు. సో రైతుల దగ్గరికి మనకి కాలువ వస్తుంది కదా, ఏంటి ఆ కాలువ, దాని పేరేంటి, అసలు ఇటు వస్తుంది, ఎవరెవరికి నీళ్ళు వస్తాయి అని రైతుల దగ్గర నుంచి జనాల దగ్గర నుంచి మేము సమాచారం తెలుసుకుంటుంటే ఒక్కసారిగా మేము షాక్ అయ్యాం సార్. మేమేదో చిన్న ఒక అర్జీ పెడితే ఈ ప్రాజెక్టు వస్తుంది, మా సమస్య తీరుతుంది అనుకుని పోయినటువంటి మాకు దాని చరిత్ర తెలుసుకుంటే సో కొన్ని పదుల సంఖ్యలో లారీలకు జనం మాచర్ల నియోజకవర్గం, వినుకొండ నియోజకవర్గం, సో పదుల సంఖ్యలో లారీల జనం వచ్చి ఉద్యమాలు చేశారు దీని మీద. అంత భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదే, మనం ఒక పేపర్ ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందా, సో దీన్ని మళ్ళీ ఆ స్థాయిలో ఉద్యమం చేస్తే తప్పితే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అని ఆ రోజు నాకు అనిపించింది సార్. సో మళ్ళీ ఆ స్థాయిలో చేయాలంటే నేను ఆ రోజున 2017లో హైదరాబాద్లో మల్లెమాల జబర్దస్త్ వాళ్ళది, దాంట్లో నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్న టైంలో ఓకే ఇక్కడ ఉంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది, కానీ అక్కడ కొన్ని లక్షల మంది జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు, సో ఆ ప్రాంతం మొత్తం కూడా వలసిల్లిపోతున్నారు, సో ఆ ప్రాంతం ఎడారిగా అయిపోతుంది, సో నేను పుట్టినటువంటి ప్రాంతం ఆ విధంగా అయిపోతుంది, సో దానికోసం మనం పోరాడాలి, మా రైతులకు న్యాయం చేయాలి, మాది ప్రాజెక్ట్ సాధించుకోవాలి అనే ఆలోచనతో నేను చేస్తున్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి మా ప్రాంతానికి వచ్చి ఒక చిన్న జాబ్ చేసుకుంటూ జనాల్లో ఈ వరకపొడిసెల మన హక్కు, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడే మనకి ఆ హక్కు అనేది ఇచ్చారు, మనం దీనికోసం పోరాడి సాధించుకుందామని సో జనాల్లోకి వెళ్ళి దీని మీద వాళ్ళకు స్ఫూర్తిని నింపి ఆ విధంగా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము సార్. ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? నీ ఇంటి వాళ్ళు కానీ రైతులు కానీ అక్కడున్న ప్రజలు కానీ అంతా సపోర్ట్ చేస్తున్నారా? నువ్వు ఒక్కడివే ఫైట్ చేస్తూ ఉన్నావు? ఇంకా సో మొదటిగా ఇంటిలో అయితే బయటకు నెట్టేస్తుంటారు, ఎందుకురా మనకి ఇదంతా అని బయటకు నెట్టేస్తుంటారు. వీళ్ళంతా కూడా ఎందుకు హ్యాపీగా జాబ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని ఉండగా అసలుకి మనకు పొలం కూడా లేదు అనే విధంగా ఎవరున్న 10 ఎకరాలు 20 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకైతే ఇది వస్తే వాళ్ళకి ఉపయోగం, మనకు పొలంగా లేకపోయే దేనికి మనకి ఇది అనే విధంగా వాళ్ళు బాగా డిసప్పాయింట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నాలో మాత్రం ఆ దృఢమైన సంకల్పం అది సాధించాలని ఉండేది. దాంతో ఒక్కొక్కరిని సో ముందుగా మాకు ఇన్ఫర్మేషను సో మా బావగారు వరకపొడిసెల గురించి చెప్పారనే విషయం చెప్పాను సార్. మా బావగారికి ఎలా అంటే ఆ రోజున మాకు హెడ్ మాస్టర్గా గాదె రామకృష్ణారావు గారు అనేసి ఉన్నారు సార్. సారు మాకు చదువుతో పాటు ఈ ప్రాంతంలో మీకు కాలం వస్తుంది, అది వస్తే మీ అందరి జీవితాలు బాగుపడతాయిరా, సో దీనికోసం మీరు దీని మీద అడగండి నాయకుల్ని, అది ఎంఆర్ఓ గారి వాళ్ళకి సమస్య మనం తీసుకెళ్తే మన సమస్య తీరుతుంది అని ఆ విధంగా మాకు గైడెన్స్ చేస్తుండేవాళ్ళు. సో అలాగా మళ్ళీ మేము దీని గురించి తెలుసుకుని సార్ దగ్గర కూర్చొని సారు సారథ్యంలో మళ్ళీ దీన్ని చేసుకుంటూ వచ్చాం సార్. ఆ తర్వాత నుంచి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతుగా వచ్చారు. సో చాలా భారీ కార్యక్రమాలు చేసాం సార్.